ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 3 కార్పొరేషన్ల ఆదాయంపై ఫోకస్ పెట్టాయి. మార్చి 31తో ఆర్థిక ఏడాది ముగుస్తూ ఉండడంతో ట్యాక్స్ టార్గెట్ రీచ్ కాకపోవడంతో వసూళ్లపై దృష్టి పెట్టారు అధికారులు. భారీగా ఉన్న బకాయిలను వసూలు చేయడంతో పాటుగా ట్యాక్స్ నెట్లోని లేని ఆస్తులను పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్యాక్స్ విభాగంలో ఏమాత్రం అలసత్వం వహించినా సదరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా విస్తరించింది. అఫీషియల్ గా 3 కార్పొరేషన్లు అయినప్పటికీ ఆదాయం ఖర్చులో మాత్రం ఒక్కటిగానే వ్యవహరిస్తున్నాయి. మార్చి 31 వరకు జీహెచ్ఎంసీ ఖజానా నుంచి చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా వేతనాలతో పాటుగా మెయింటెనెన్స్ ఖర్చులను జీహెచ్ఎంసీ అకౌంట్ నుంచి పేమెంట్స్ చేస్తున్నారు అధికారులు. ఇక ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణాల అనుమతుల ఫీజులు సైతం జీహెచ్ఎంసీ ఖజానాకే జమ అవుతున్నాయి. ఇక ఆర్థిక ఏడాది చివరి దశకు చేరుకోవడంతో ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు 3 కార్పొరేషన్ల కమిషనర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 2,250 కోట్ల రూపాయల వరకు ఆస్తి పన్ను వసూలైంది. ఇందులో 900 కోట్ల రూపాయలు 2025 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఒక్క నెలలో వసూలయ్యాయి. ఇక తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 1,350 కోట్ల రూపాయలను వసూలు చేశారు జీహెచ్ఎంసీ ట్యాక్స్ విభాగం సిబ్బంది. ఇక ఈ నెలలో ఇప్పటికే 10 రోజులు పూర్తవగా మరో 20 రోజుల సమయం మిగిలింది. ఇక ఈ టైంలో దాదాపుగా 750 కోట్ల వరకు బకాయిలు వసూలు చేయాలని ప్లాన్ చేసి ముందుకు వెళ్తున్నారు 3 కార్పొరేషన్ల కమిషనర్లు. ప్రతిరోజు టార్గెట్ ఫిక్స్ చేసి మరి ట్యాక్స్ వసూళ్లపై జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ అలాగే బిల్ కలెక్టర్లు పనిచేస్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో ఎక్కువ ట్యాక్స్ బకాయిలు ఉన్న వారి లిస్టు సేకరించి నోటీసులు ఇవ్వడం, పన్నులను రాబట్టడం వంటి పనులు చేస్తున్నారు. ఆదాయం ఎక్కువ వస్తేనే చేసే పనులకు ఇబ్బంది ఉండదు అనేది మున్సిపల్ అధికారుల ఉద్దేశం. ఇక పన్ను వసూళ్లలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు 3 కార్పొరేషన్ల కమిషనర్లు. ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యాన్ని గుర్తించిన జోనల్ కమిషనర్లు 4 ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ ను సస్పెండ్ చేశారు. పన్ను వసూలు పనిలో ఉంటున్నామని చెప్పినప్పటికీ వారు క్షేత్రస్థాయిలో లేకపోవడం, ట్యాక్స్ వసూలులో సరైన పురోగతి లేని కారణంగా వారిపై చర్యలు తీసుకున్నట్టుగా మల్కాజ్గిరి కార్పొరేషన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక చంపాపేట్ డివిజన్ బిల్ కలెక్టర్ సాయి కిరణ్, నాచారం సర్కిల్ కు చెందినటువంటి ఇన్ఛార్జ్ బిల్ కలెక్టర్ శివరాజ్ తో పాటు అల్వాల్ సర్కిల్ అలాగే మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఒక బిల్ కలెక్టర్, ఇలా మొత్తం 4ని సస్పెండ్ చేశారు మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్. ఇక సైబరాబాద్ పరిధిలో సైతం 2 బిల్ కలెక్టర్లకు మెమోలు ఇచ్చినట్టుగా సమాచారం.